ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్తూ యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ. దానికి తగ్గట్టే సినిమాకు బాలయ్య మార్కెట్ పరిధి కూడా పెరుగుతూ వస్తోంది. దాంతో యువ దర్శకులు, నిర్మాతలు బాలకృష్ణతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పారితోషికంలో దృష్టి పెట్టని నందమూరి హీరో ఇప్పుడు మార్కెట్ పరిధి పెరగడంతో పారితోషికం కూడా దానికి అనుగుణంగా పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో 4వ సినిమా చేయబోతున్నాడు. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వస్తున్న ఈ కాంబినేషన్పై భారీ అంచనాలున్నాయి. భగవంత్ కేసరి, ఎన్బీకే 109 సినిమాలకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న బాలయ్య ఇప్పుడు బోయపాటి సినిమాకు 30 కోట్ల వరకు తీసుకోనున్నారట. ఈ సినిమాను బాలకృష్ణ కుమార్తె తేజస్వినితో పాటు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెట్స్ పైకి వచ్చే ఈ చిత్రం 2026 సంక్రాంతికి రానుంది. టాలీవుడ్ టూ టైర్ హీరో రవితేజ పిల్లలిద్దరూ సినిమా రంగాన్నే తమ డెస్టినేషన్గా ఎంచుకున్నారు. అయితే అందరిలా నటన వైపు కాకుండా డిఫరెంట్ ఫీల్డ్లో తమ సత్తా చాటాలనుకోవడం విశేషం. కుమారుడు మహాధన్ రాజా ది గ్రేట్లో యంగ్ రవితేజగా కనిపించినప్పటికీ యాక్టింగ్ని ప్రొఫెషన్గా తీసుకోవడం లేదట. తనకి దర్శకత్వం వైపు ఆసక్తి ఎక్కువ. అందుకే డైరెక్షన్ ఫీల్డ్ని ఎంపిక చేసుకుని సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. రవితేజ్ కూడా ఆరంభంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. ఇక రవితేజ్ కుమార్తె మోక్షద నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీద ఇప్పటికే ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ ఉన్న వేరే బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తారట. అయితే అంతకుముందు సితార సంస్థతో కలిసి సినిమాలు తీసి అనుభవం సంపాదించుకోబోతున్నారట. తొలి యత్నంగా శ్రీవిష్ణుతో సినిమా ప్లాన్ చేస్తోంది మోక్షద. మరి రవితేజ వారసులు వారు ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం. ఈ వారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ డే. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మ్యానియా చూడబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ కాబోతోంది. దేవరకు పోటీగా సత్యం, సుందరం, హిట్లర్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్ దర్శనమివ్వటానికి రెడీ అయిపోయాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి సరిపోదా శనివారం, స్త్రీ 2, డెమాంటీ కాలనీ 2, లవ్ సితారా. ఈ 4తో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. నెట్ఫ్లిక్స్లో 24న పెన్లోఫ్ వెబ్ సిరీస్, 26న థాయ్ సినిమా బ్యాంకాక్ బ్రేకింగ్, సరిపోదా శనివారం, నోబడీ వాంట్స్ దిస్ అనే సిరీస్ వస్తుండగా 27న రజ్బాల్, విల్ అండ్ హార్పర్ సినిమాలతో పాటు గ్యాంగ్సీ యంగ్ క్రియేచర్ 2 సిరీస్ రానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్లో 25న స్కూల్ ఫ్రెండ్స్ 2 సిరీస్, 27న స్త్రీ 2 స్ట్రీమింగ్ కానున్నాయి. ఆహాలో 25న తమిళ డబ్బింగ్ బ్లింక్ వస్తోంది. జీ5లో 27న డీమాంటీ కాలనీ 2, లవ్ సితారా సందడి చేయబోతున్నాయి. హాట్స్టార్ విషయానికి వస్తే 23న డబ్బింగ్ మూవీ వాళా, 27న తాజా ఖబర్ 2 స్ట్రీమింగ్ కానుండగా జియో టీవీలో 27న హనీమూన్ ఫోటోగ్రాఫర్ సిరీస్ రానుంది. మరి వీటిలో ఏ సినిమాలు, సిరీస్ ప్రజాదరణ పొందుతాయో చూడాలి. విక్రమ్ సినిమాతో సూపర్ హిట్టిన కమల్ హాసన్ ఆ వెంటనే ఇండియన్ 2తో బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాడు. దాంతో కమల్ ఫ్యాన్స్ రాబోయే థగ్ లైఫ్లో కమల్ సత్తా చాటుతాడని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం ఇది. దాంతో ఈ సినిమా బిజినెస్ సైతం అదిరిపోయే రేంజ్లో జరుగుతోందట. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధర కొనుగోలు చేసినట్లు వినిపిస్తోంది. ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్తో పోటీపడి మరీ 147 కోట్లకు సొంతం చేసుకుందట. ఇటీవల విడుదలైన విజయ్ సినిమా గోట్కు 125 కోట్లు కోట్ చేసిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఈ సినిమాకు 150 కోట్ల దాకా వెచ్చించడం తమిళనాట చర్చనీయాంశమైంది. దీంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ చిత్రంపై పడ్డాయి. ఇటీవల పొన్నియిన్ సెల్వంతో తమిళనాట టచ్లోకి వచ్చిన మణిరత్నం ఇప్పుడు థగ్ లైఫ్తో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తారని సినీ జనంతో పాటు ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వారి కోరిక ఎంతవరకు నెరవేరుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.